2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీని పూర్తి చేసి కృష్ణా జలాలతో నల్గొండను సస్యశ్యామలం చేస్తామన్నారు. నల్గొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు. యూరియా సమస్యలు లేకుండా ఇప్పటికే స్టాక్పై జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఫేక్ ఉద్యోగులను సృష్టించి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్కడికెక్కడ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. మేము కలెక్టర్ గారు కూడా కోరుతున్నాం, మీరు ఈ కార్యక్రమంతో 99 రోజులే కాదు, తర్వాత కూడా నెలకు 15 రోజులు గ్రామాలలో ఏదో గ్రామం పర్యటించాలని మేము కూడా మా ఎమ్మెల్యే కోరిక మేరకు వాళ్ళు ఒక గ్రామంలో మేము గ్రామంలో పర్యటిస్తూ మున్సిపల్ చైర్మన్లు సర్పంచులు లేక దాదాపు 2 సంవత్సరాలైంది. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అందుకే ముందు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆఫీసులో ఫైళ్ళ క్లియరెన్స్, ఆ తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలు, బాలికలకు సంబంధించిన ఇష్యూస్ కానీ, అంగన్వాడీల సమస్యలు కానీ, ఇవన్నిటి కూడా బడ్జెట్ కూడా కేటాయించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్తో ఇవాళ మౌలికమైన చిన్న చిన్న సమస్యలు, తెలియని సమస్యలు మన దృష్టికి రాని ప్రతిపక్షాలు ఏది పడితే అది మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడైనా పేదవారికి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి, నెలకు 700, 1000 రూపాయలు మిగిలితే ఆలోచన వచ్చిందా? వాళ్ళకి అసలు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డే ప్రింట్ చేయలేదు. మీ అలా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఆ నిరంతర ప్రక్రియ చేసుకుంటూ ఒక 3,12,00,000 మందికి సన్న బియ్యం, అంటే నేను, లక్ష్మణ్ కుమార్ గారు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు తినే బియ్యంతోనే ఇవాళ పేదవాడు 2 పూటలు అన్నం తింటుందంటే ఎప్పుడైనా ఆలోచన చేసిందా అని అడుగుతున్నాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని మేము రాజకీయాలకు అతీతంగా గెలిచిన సర్పంచుల్ని, వార్డు మెంబర్ని, మున్సిపల్ చైర్మన్ని, మేయర్ అందరూ పార్టిసిపేట్ చేసి ఆ గ్రామాల అభివృద్ధితో పాటు చిన్న చిన్న సమస్యల నుంచి మొదలుపెట్టుకొని ప్రతి సమస్య వరకు ఈ 99 రోజుల ప్రణాళికలో తీసుకొని దానికి సంబంధించి ఒక్కొక్కటి అమలు పరుస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్గా చేయడానికి ఒకవైపు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టేది లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే 1,75,000 ఇస్తారు. ఇలా 5 లక్షలు అకౌంట్లో పడుతున్నాయి, ఎవరి దగ్గర పోయే అవసరం లేదు. ఇది దేశంలో రికార్డు. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇయ్యదు ఇల్లుకు. అంటే మామూలు విషయం కాదు ఇది. 50 రూపాయల కిలో బియ్యం ఏ రాష్ట్రంలో ఇస్తుందా? అందుకనే ప్రతిపక్షాలు అంటున్నారు, మీరు విమర్శించకండి, మేము చేసే మంచి కార్యక్రమం హర్షించండి, కావాలంటే సలహాలు ఇవ్వండి, ఇంకా మంచి పనులు చేస్తాం. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఈ 99 రోజుల ప్లానింగ్ని సక్సెస్ చేస్తూ నల్గొండ జిల్లా ఈరోజు మన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో దాదాపు ఒక్క మున్సిపల్ చైర్మన్ తప్ప అన్ని గెలిచినాం. మళ్ళా మీకు ఒకటే చెప్తున్నాం, ప్రజల కోసం మళ్ళా అంకితమై ఈ ఎండాకాలంలో కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీ అందరికీ అందుబాటులో ఉండి మా ఆఫీసర్లు, మా మున్సిపల్ చైర్మన్లు, మా సర్పంచులు మీకు అండగా ఉంటామని, ఏ సమస్య ఉన్నా గ్రామ సభలో చెప్పండి, ఒకటేసారి కాకుండా దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. వరంగల్లో జరిగిన మహిళా సంఘాల సమావేశానికి హాజరయ్యారు మంత్రి. మహిళా సంఘాలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. తర్వాత వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి కొండా సురేఖ అటెండ్ అయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీశాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫారెస్ట్ ఆఫీస్లోని స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో అదుపు చేసేందుకు ప్రయత్నించారు అధికారులు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫారెస్ట్ ఫైర్ సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు అధికారులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. సంతోష్ కలర్ ల్యాబ్ లో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. యూపీఎస్సీలో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. సింగరేణి కార్మికుడు కూతురు, అటెండర్ కొడుకు, రైతు బిడ్డలు ఇలా సామాన్య కుటుంబాలకు చెందిన యువతీ యువకులు సివిల్స్లలో ర్యాంకులు కొట్టారు. మారుమూల గ్రామాల నుంచి అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల గ్రూప్ 1కు ఎంపికైన వారే ఉండటం విశేషం. పెద్దపల్లి జిల్లాకు చెందిన సింగరేణి ఉద్యోగి జి రాజేశం కుమార్తె సృజన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 55వ ర్యాంకు సాధించి రాష్ట్ర స్థాయిలోనే టాపర్గా నిలిచారు. తండ్రి పనిచేస్తున్న సింగరేణి సంస్థే అభయహస్తం స్కీమ్కు నిధులు అందించడం, అందులో సృజన విజయం సాధించింది. సృజన ర్యాంకు సాధించడంతో పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సృజనను అభినందించారు. ఫిలిమ్స్ వచ్చింది. ఇంటర్వ్యూలో మన ఫిబ్రవరి 27 తారీఖు ఇంటర్వ్యూ పోతే ఇంటర్వ్యూ వారానికి నిన్న రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసుకుంటే ఇక మాకు అసలు ఎక్కలే ఆనందం. అంటే అనుకునే సాధించింది. కలెక్టర్ అయింది, నా బిడ్డ కలెక్టర్ అయింది. వరంగల్లోని కాజీపేట ప్రశాంత్ నగర్ కు చెందిన తరుణ్ తేజ సివిల్స్ లో సత్తా చాటారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ లో 123వ ర్యాంకు సాధించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కామరం గ్రామానికి చెందిన అట్ల రవీందర్, అమరావతి ఇద్దరు టీచర్లే. పిల్లల చదువు కోసం హనుమకొండలోని ప్రశాంత్ నగర్ లో ఉంటున్నారు. ఐఐటి ముంబైలో సిఎస్సిలో బీటెక్ పూర్తి చేసిన తరుణ్ తేజ్ IRMS లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయి రెండో ప్రయత్నంలోనే 123వ ర్యాంకు సాధించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అంటున్నారు తరుణ్ తేజ. సివిల్ సర్వీసెస్ అనేది ఒక మ్యాండేట్ కోసం స్టార్ట్ చేశారు. అండ్ ఐ వాంట్ టు embody that mandate and I want to be a very good civil servant. ఇప్పుడు మేము యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఒక సైడ్ అని తీసుకోము. విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అర్బన్ ఇష్యూస్ ఉంటాయి, రూరల్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ తెలుసుకున్నాకనే మేము ఎగ్జామ్స్ రాస్తాం అండ్ అది అర్థమవుతుంది. సో నేను ఒక సైడ్ ఉంటాను అని అనుకోను. ఐ సైడ్ ఆన్ ద సైడ్ ఆఫ్ డెవలప్మెంట్ అంతే. జగిత్యాల జిల్లా హనుమాజీపేటకు చెందిన పూదరి రాహుల్ మూడో ప్రయత్నంలో యూపీఎస్సీలో సత్తా చాటారు. సివిల్స్ ఫలితాల్లో 748 ర్యాంకు సాధించాడు. బాసర IIITలో బీటెక్ పూర్తి చేసిన రాహుల్ 2 సార్లు పరీక్ష రాసినా ర్యాంకు రాలేదన్నారు. ఓటమికి కుంగిపోలేదని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మూడోసారి పరీక్ష రాసి సివిల్స్ ర్యాంకు సాధించినట్లు చెబుతున్నాడు. రాహుల్ విజయంతో పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. నేను నిన్న సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 748 వచ్చింది. ఇది నాది 3వ అటెంప్ట్. లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ ర్యాంక్ రాలేదు. ఈసారి సక్సెస్ఫుల్గా ఫైనల్ లిస్ట్లో నేమ్ వచ్చింది. అండ్ మాది వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి చదివించి సివిల్ సర్వీసెస్ చేయాలని ప్రోత్సహించారు. వాళ్ళ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి ఇంతవరకు రావడం జరిగింది.
జనగామ జిల్లాకు చెందిన నర్మెట మండలం మచ్చుపహాడ్కు చెందిన బానోతు భరత్ కుమార్ సివిల్ సర్వీస్ మెయిన్స్ లో సత్తా చాటాడు. 2023లో ఐఎఫ్ఎస్ గా ఎంపికై ప్రస్తుతం ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే 3వ అటెంప్ట్లో సివిల్ సర్వీస్ మెయిన్స్ లో 900 ర్యాంకు సాధించాడు. భరత్ కుమార్ సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు. మా కొడుకు ర్యాంక్ రాయడం మాకు చాలా మంచిదే సార్. కాకుంటే మా కొడుకు ఇంత బాగా కష్టపడ్డాడు. మేము కూడా బీద కుటుంబం నుంచి వచ్చినాం. కాకుంటే పిల్లలు కొంచెం చదువుకుంటేనే మాకు చాలా గౌరవంగా ఉన్నది. మా అన్నయ్య భరత్ కుమార్ ఇవాళ విడుదలైన ఫలితాల్లో 900 ర్యాంక్ రావడం సంతోషకరంగా ఉంది నాకు. అండ్ మా ఫ్యామిలీ చాలా పేద ఫ్యామిలీ. నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో మా అన్నయ్య సివిల్స్లో ర్యాంక్ రావడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ సివిల్స్ లో 793వ ర్యాంకు సాధించారు. అనారోగ్యంతో ప్రవీణ్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోయారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో 105వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికైన ప్రవీణ్ డీఎస్పీ శిక్షణ పొందుతూనే తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంకు సాధించి ములుగు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు వీస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని అంటున్నారు అధికారులు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. హైదరాబాద్ లోనూ గత 2 రోజుల్లో 2 డిగ్రీలు పెరిగాయని అధికారులు తెలిపారు. 5 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగితే వడగాలుల అలర్ట్స్ జారీ చేస్తామంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మార్చి మొదటి వారం కల్లా కూడా 36 డిగ్రీల వరకు కూడా మొత్తం రాష్ట్రం అంతటా నమోదవడం, క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 40 డిగ్రీలకు కూడా రీచ్ అయిన సందర్భాలు ఈ రోజు చూడొచ్చు. ముఖ్యంగా భద్రాచలంలో 40 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 జిల్లాల్లో కూడా సగటు కంటే కూడా 3.5 డిగ్రీలు ఉష్ణ తీవ్రత అధికంగా నమోదవుతున్న గణాంకాలు మనం చూడొచ్చు. మార్చి 2వ వారంలోనే మనకి అధికంగా ఉష్ణ తీవ్రత కొనసాగుతుండగా రానున్న రోజుల్లో కూడా ఇంకా అధికంగానే ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. భద్రాచలం, మహబూబ్ నగర్ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మంలో 38 డిగ్రీలు, రామగుండం, నిజామాబాద్, హైదరాబాద్, దుండిగల్, హకీంపేట్ ప్రాంతాల్లో 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వేసవి సారాంశం అంటే ఒక విధంగా ఎక్స్టెండెడ్ అవుట్లుక్ మార్చ్ నుంచి మే వరకు కొనసాగేటువంటి ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో ఒకసారి సారాంశం కనుక చూసినట్లయితే ఎక్కువగా మధ్య అలాగే తూర్పు భారత భూభాగాల్లో ఎక్కువగా ఎండవేడిమి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండవేడిమి వాతావరణం ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు కావల్లో కూడా మనకి 40 డిగ్రీలు ఈరోజు వచ్చినటువంటి సందర్భాలు చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఈ ఏడాది అధిక వర్షపాతం, ఎక్కువ చలి తీవ్రత వల్లే ఎండలు అధికంగా ఉంటాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో 2 మంత్రులు, 3 జిల్లాల కలెక్టర్లు, మహానగర పాలక సంస్థ మేయర్, ఓ ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఇలా 80% మహిళలే ఉన్నారు. రాణి రుద్రమాదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆ నారిమణుల పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా సారథులంతా అతివలే. ఉన్నతాధికారుల నుంచి మొదలు ప్రజా ప్రతినిధులలో 80% మహిళలే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. ఈ 2 మహిళా ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు రాష్ట్రంలోనే స్పెషల్ అట్రాక్షన్గా మారారు.
పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సీతక్క, సురేఖ, యశస్విని రెడ్డి ఎమ్మెల్యేలు కాగా 2 మంత్రులుగా కొనసాగుతున్నారు. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు పరిధిలోనే రాణి రుద్రమదేవి సామ్రాజ్య రాజధాని ఖిలా వరంగల్ ఉంది. మరో మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు పరిధిలోనే సమ్మక్క సారలమ్మలు పుట్టిన మేడారం ఉండడం విశేషం. ఇక అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన యశస్విని రెడ్డి అసెంబ్లీలో స్పెషల్ గా మారారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్కతో పాటు పలువురు మహిళా అధికారులు పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన సీతక్క రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎదిగారు. 2 పర్యాయాలు మేడారం మహాజాతర నిర్వహణ సమర్థవంతంగా పూర్తి చేశారు. మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నుంచి మొత్తం పాలక వర్గాన్ని మహిళలకే అవకాశం కల్పించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా నిలిచింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ కావ్య తనదైన ముద్ర వేస్తున్నారు. జనగామ మున్సిపల్ చైర్పర్సన్ గా బాలామణి, తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా రజని, డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ గా కుండేటి రాజకుమారి, వైస్ చైర్మన్ గా లావణ్య, నర్సంపేట చైర్మన్ గా పెండెం శ్రీలక్ష్మి, ఇలా వీరంతా ప్రజాప్రతినిధులుగా అతివలే కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 6 జిల్లాలున్నాయి. అందులో 3 జిల్లాల కలెక్టర్లు మహిళలే ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గా సత్యశారద, హనుమకొండ కలెక్టర్ గా చాహత్ బాజ్పాయ్, మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహ శబరీస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పోలీసు శాఖలోనూ చాలా మంది మహిళా ఆఫీసర్లు కీలక పదవుల్లో ఉన్నారు. వరంగల్ సెంట్రల్ డీసీపీగా కవిత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో మహిళలే సారథులుగా కొనసాగుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఇసుక క్వారీ నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 10 మంది లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిర్మల్లో డెలివరీ చేయకుండా జైపూర్ ఎస్టీపీపీ దగ్గర ఇసుకను అన్లోడ్ చేస్తే ఎక్కువ ధర వస్తుందని ఇక్కడికి తీసుకువచ్చినట్లు విచారణలో తేలిందన్నారు ఎస్ఐ రాజశేఖర్. తప్పుడు సమాచారంతో ఇసుకను లోడ్ చేసుకుని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 10 మందిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామన్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో 13వ వార్డులో విషాదం జరిగింది. భర్త మరణించిన కొద్ది గంటలోనే భార్య కూడా మృతి చెందింది. వృద్ధాప్యంతో నిన్న సాయంత్రం పొన్నాల లచ్చయ్య చనిపోయారు. అప్పటికే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు భార్య హనుమమ్మ. భర్త మరణ వార్త తెలియగానే మనోవేదనకు గురైన హనుమమ్మ రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. దంపతుల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పునరావాస కాలనీ 8వ వార్డులో పరస్పర దాడులకు పాల్పడ్డారు. భూ వివాదంతో మొదలైన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. ఘర్షణలో ఇరు వర్గాల నేతలు గాయపడ్డారు. కూర్చుండబెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించారు. కాంగ్రెస్ వాళ్ళు పక్కనే కృష్ణా జలాలు పారుతున్నా తమ పొలాలకు చుక్క నీరు కూడా అందక ఇన్నేళ్లు ఆవేదనతో గడిపిన రైతులకు ఇక ఆశాకిరణం కనిపిస్తోంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామంలో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎత్తిపోతల పథకం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. భూగర్భ జలాలు ఎండిపోయి వలసబాట పట్టిన గ్రామస్తులకు ఈ ప్రాజెక్టు కొత్త జీవం పోయబోతోంది.
నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామం పక్కనే కృష్ణానది జలాలు ప్రవహిస్తున్నా ఈ గ్రామానికి మాత్రం సాగునీరు అందని పరిస్థితి. వర్షపు నీరు, బోర్లు, బావులపైనే ఆధారపడి సాగు సాగించిన రైతులు భూగర్భ జలాలు ఎండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు ఎండిపోవడంతో చాలా మంది రైతులు జీవనోపాధి కోసం ఆంధ్ర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పొనుగోడు ఎత్తిపోతల పథకానికి గత ఏడాది ఏప్రిల్ 28, 2025న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా కాల్వకట్ట దగ్గర మోటార్లను ఏర్పాటు చేసి పైప్లైన్ ద్వారా చెరువుకు నీటిని తరలించేలాగా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం పైప్లైన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మా పొనుగోడు గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన కురంపల్లి కాల్వ నుండి పొనుగోడు చెరువులకు నీళ్ళది గత 30 సంవత్సరాల నుంచి మాకు నీళ్ళు లేవు. ఈ పనులు పంప్ హౌస్ కానీ పైప్ లైన్ కానీ ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల నుంచి నెల 15 రోజుల్లో ఈ పనులు మొత్తం పూర్తి కావడం జరుగుతుంది. ఈ పొనుగోడు గ్రామంలో చెరువులో నీళ్లతో నిండడం వల్ల మా పొనుగోడు గ్రామం చుట్టూ ఆయకట్టు ప్రాంతాలకు 500 ఎకరాలకు సుమారు పైచిలుగ్గా సాగునీరు కానీ త్రాగునీరు కానీ మాకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మా ఊరుకు పై భాగాన కాలువ పోయినా మాకు నీళ్ళ సౌకర్యం లేకుండా ఉండేది. ఆ లిఫ్ట్ ద్వారా మా చెరువులు నింపడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ లిఫ్ట్ ద్వారా వచ్చి ఈ చెరువు నిండడం వల్ల భూగర్భ జలాలు వచ్చి మా బావులు కానీ చాలా అన్ని విధాలుగా మాకు వాటర్ సౌకర్యం ఉంటుంది. దీనికి ముఖ్య కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయన ప్రత్యేక చొరవ చూసుకొని పొనుగోడుకు నేను ఖచ్చితంగా తేవాలని మాట ఇచ్చిన ప్రకారం 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట ఇచ్చిండు. మాట నిలబెట్టుకుని భయంకరెడ్డి సార్. ఈ పథకంలో భాగంగా 2 సబ్మర్సిబుల్ పంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పంపు 4 క్యూసెక్కుల సామర్థ్యంతో మొత్తం 8 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి. 40 కిలోవాట్ల సామర్థ్యం గల మోటార్లను అమర్చి 2500 మీటర్ల ప్రెషర్ లైన్, 1500 మీటర్ల పైప్ లైన్ ద్వారా చెరువుకు నీటిని తరలించేలాగా వ్యవస్థను నిర్మిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు అధికారులు. ఆ పైపు ద్వారా నీళ్లు చెరువులకు వచ్చి చెరువు నింతే సస్యశ్యామలంగా పాడి పంటలు పంతాయి. అందరం బాగుపడతాము. సారు మాకు చాలా మేలు చేస్తాడు. మాకు పెద్ద దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మాకు ఇంత సాయం చేసిండని ఎల్లకాలం మర్చిపోము. అందరం మంచిగా సస్యశ్యామలంగా బాగుపడతాము. పాడి పంటలు పంతాయి. ఏముంది మెట్ట పైరులు ఏమేసే పని పత్తి, జొన్న అది ఇది వేసేసి ఆందాలు వేసేది ఏది లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు మాకు వెంకటరెడ్డి వచ్చినాకనే మాకు సాయం అయింది. మాకు చెర్లకు నీళ్ళు తెస్తారు. ఎండిపోయింది, మా తోట ఎండిపోయింది, 6 ఎకరాల తోట ఎండిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చినాక మాకు సాయం చేస్తుంది కాబట్టి మాకు ప్రయోజనం ఉంది. దాదాపు ఇప్పుడు ఒక బోర్ల ద్వారా 200 ఎకరాలకు పంట సాగు చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు కాలువ వచ్చినట్టయితే మా పొనుగోడు గ్రామానికి దాదాపు ఒక 600 ఎకరాలకు దాదాపు ఒక 50,000 కింట వడ్లు పండే అవకాశం ఉంది. దానివల్ల చాలా మంది రైతులకు ఉపయోగం ఉంటుంది సార్. పొనుగోడు ఎత్తిపోతల పథకం పూర్తయితే 1000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ పథకాన్ని ప్రారంభించిన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రైతులు. ఇక చెరువు నిండితే పొనుగోడు గ్రామం మళ్లీ సస్యశ్యామలం అవుతుందంటున్నారు రైతులు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. చెనాక కొరాట కాల్వ కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం నిధులు విడుదల చేశారు. విడుదలైన పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికారులు. ఏండ్ల తరబడి నష్టపరిహారం కోసం ఎదురుచూసిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా నదిపై చనాక కొరాట బ్యారేజీ నిర్మించారు. బ్యారేజీ నుంచి నీటి సరఫరా చేయడానికి కాల్వల కోసం రైతుల నుంచి భూములను సేకరించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. తాంసీ, భీంపూర్, బోరజ్, ఆదిలాబాద్ మండలాల నుంచి భూసేకరణ చేశారు. కానీ పరిహారం చెల్లించలేదు. దీంతో భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నష్టపరిహారం డబ్బులు వస్తే తమ అప్పులు తీరుతాయని భావించారు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల గోడును పట్టించుకోలేదంటున్నారు రైతులు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి చనాక కొరాట పంప్ హౌస్ ను ప్రారంభించారు. రైతులకు నీటిని విడుదల చేశారు. సీఎంకు రైతులు తమ బాధను వివరించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మాటిచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు నిధులు విడుదల చేశారు. రిలీజ్ అయిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికారులు. మొన్న ఏవైతే మా గూడా గ్రామానికి మరియు గిమ్మా గ్రామానికి, హత్తిగట్టు గ్రామానికి ఏవైతే అనుబంధంగా మిగతా గ్రామాలకున్న
ల్యాండ్ పూలింగ్ జరిగిందో అక్కడ ఏవైతే సుమారుగా 72 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ కావడం జరిగింది. దీనికి చాలా కృతజ్ఞతతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా రైతు ప్రభుత్వం అని నిర్ణయిస్తూ ఇది కేవలము రైతు పక్షపాతి, రైతు కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని దానికి నిదర్శనంగా మొత్తం 16 కోట్లలో ఇప్పటికీ 11 కోట్లు చెల్లింపులు చేశారు. మిగతా 5 కోట్లు మరో 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు అధికారులు. ఎకరాకు 10 లక్షలు నిర్ణయించారు. ఆ ధర ప్రకారమే ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తున్నారు. ఎవరైనా రైతులు భూములు కోల్పోయినా విస్తీర్ణం కంటే తక్కువగా పరిహారం వస్తే తప్పును సరిదిద్దుతామంటున్నారు అధికారులు. గత ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పరిహారం అందించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయి చాలా రోజులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రైతులకు పరిహారం చెల్లించి రైతులకు అండగా నిలబడిందంటున్నారు. దీంతో తమ కష్టాలు దూరం అవుతాయంటున్నారు రైతులు. కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం తీవ్రమైన నీటి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సాగర్ ఆయకట్టుకు సాగునీటితో పాటు హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాలకు తాగునీటి అవసరాలు కూడా ఇదే ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయి. అయితే సాగర్లో నీటి మట్టం వేగంగా పెరిగిపోతుండటంతో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి వచ్చే నీటిపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది కురిసిన వర్షాలతో కృష్ణానదికి భారీ వరదలొచ్చాయి. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నవంబర్ నెల వరకు నిండు కుండలా కనిపించాయి. అయితే 114 రోజుల వ్యవధిలోనే సాగర్ జలాశయం నుంచి 135 టీఎంసీల నీటిని పంటల కోసం వినియోగించారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 539 అడుగులకు పడిపోయింది. సాగర్ ఆయకట్టులో యాసంగి పంట చేతికి రావాలంటే ఏప్రిల్ 7 వరకు మరో 42 రోజుల పాటు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికోసం రోజుకు 21,500 క్యూసెక్కుల నీరు కాలువల ద్వారా విడుదల చేయాలి. ఈ లెక్కన పంటలకు 81 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో వినియోగానికి అందుబాటులో ఉన్న నీరు కేవలం 55 టీఎంసీలు మాత్రమే. సాగునీటికి 81 టీఎంసీలు, తాగునీటికి 19 టీఎంసీలతో మొత్తం 100 టీఎంసీల నీరు అవసరమవుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి 45 టీఎంసీల నీరు విడుదలైతేనే వేసవి గండం నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. మరోవైపు హైదరాబాద్, ఫ్లోరిన్ పీడిత గ్రామాలు, పట్టణాలకు జులై వరకు తాగునీరు సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. రోజుకు 2,500 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా 10,398 క్యూసెక్కుల నీరు సాగర్కు చేరుతుండగా నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పాదన కుడి, ఎడమ కాలువలు ఏఎంఆర్పీకి కలిపి 25,123 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో సాగునీరు, తాగునీటి అవసరాల మధ్య సాగర్పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. సింగరేణి సంస్థ ద్వారా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి అవుతోంది. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, రవాణాకు యత్నిస్తున్న ప్రైవేటు సంస్థలతో నాణ్యతలో పోటీ పడాల్సి వస్తోంది. మారిన ప్రభుత్వాల విధానాల ఆధారంగా సింగరేణి కూడా పోటీ మార్కెట్లో నిలబడడానికి నాణ్యత పాటించాల్సిన బాధ్యత ఎదురవుతోంది. దీంతో సింగరేణిలోని 3 రీజియన్లలో 100 కోట్ల చొప్పున వ్యయంతో 3 కోల్ వాషర్లు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. భూగర్భం నుంచి వెలికితీసే బొగ్గు దుమ్ము, ధూళితో కూడి ఉంటుంది. వాషర్లలో ఈ బొగ్గుని పూర్తిగా శుభ్రం చేసి దుమ్ము, ధూళి లేకుండా బొగ్గుతో పాటు వచ్చే రాళ్లను వేరు చేసి బంకర్ల ద్వారా రవాణాకు సిద్ధం చేస్తారు. గతంలో కూడా కోల్ వాషర్లు ఉన్నా నిర్వహణ లోపంతో మూతపడ్డాయి. ఇప్పుడు నాణ్యత అంశం తెరపైకి రావడంతో వీటికి మళ్లీ కోల్ వాషర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు బొగ్గు రంగంలో ప్రభుత్వ సంస్థదే ఆధిపత్యం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ సంస్థల బాధ్యులు, ఇతర వినియోగదారులు నచ్చిన చోట నాణ్యమైన బొగ్గు కొనుగోలు చేసే వెసులుబాటు ఏర్పడింది. ఇతర పరిశ్రమలు తక్కువ ధరతోనే నాణ్యమైన బొగ్గు అందిస్తున్నాయి. దీంతో నాణ్యమైన బొగ్గు అందించేలా సింగరేణి సిద్ధమవుతోంది. సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో నాణ్యతే కాకుండా ధర విషయంలో పోటీ ఎదురవుతోంది. నాణ్యత తక్కువగా ఉన్న బొగ్గును వినియోగదారులు తీసుకోవటం లేదు. మరోపక్క ప్రైవేట్ సంస్థల నుంచి నాణ్యమైన బొగ్గు సింగరేణి కంటే తక్కువ ధరతో లభిస్తోంది. దీంతో సింగరేణి కూడా ధర తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
100 కోట్ల నిధులను ఎందుకు కేటాయించిందంటే సింగరేణి సంస్థ మనం ఉత్పత్తి చేసే బొగ్గులో దుమ్ము ధూళి అలాగే డస్ట్ ఇవన్నీ శుభ్రం చేసి బొగ్గుని ఎప్పుడైతే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామో ఈ ఎక్స్పోర్ట్ చేసిన బొగ్గు అందరికన్నా ప్రైవేట్ సంస్థల కన్నా 600 రూపాయలు ఎక్కువ రేటుతో అమ్ముకోవడం మనం జరుగుతుంది. దానికని సింగరేణి సంస్థలకు అధిక లాభాలు చేకూరుతాయని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం. కాబట్టి కోల్ వాషర్ అనేది ముడి బొగ్గులోని మలినాలను తొలగించి నాణ్యతను పెంచే ప్లాంట్. ఇది బొగ్గును క్రషింగ్, స్క్రీనింగ్, వాషింగ్ ద్వారా శుద్ధి చేసి ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. బొగ్గు నుండి రాయి, ఇసుక, ఇతర కల్తీలను తొలగించి నాణ్యమైన బొగ్గుని అందిస్తుంది. తక్కువ బూడిద శాతం, ఎక్కువ క్యాలరీ విలువ ఉన్న బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. పరిశ్రమల అవసరాలు స్టీల్ ప్లాంట్లకు కావలసిన, కోకింగ్ కోల్ ఫ్లవర్ ప్లాంట్లకు కావలసిన నాణ్యమైన బొగ్గును అందిస్తుంది. వీటి ద్వారా మలినాలు తక్కువగా ఉండటం వల్ల కాల్చినప్పుడు తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. డస్ట్ పోయి దాంట్లో రాళ్ళు పోయి మొత్తం పోయి మనకి క్వాంటిటీ తగ్గిద్ది, క్వాలిటీ పెరిగిద్ది. క్వాలిటీ పెరగటం వల్ల రేట్లు కూడా పెరగాలి, కానీ రేట్లు పెరగకుండా ప్రైవేట్ కంపెనీలు ధీటుగా రేట్లు కూడా తగ్గించి అమ్మాలని అంటే మళ్ళీ సింగరేణి సంస్థ ఖచ్చితంగా లాసుల్లోకి వెళ్ళిద్ది. ఆ లాసుల్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సింగరేణి లాసులో నడుస్తుంది కాబట్టి దీన్ని తప్పకుండా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి భావిస్తుంది. సింగరేణి సంస్థ కూడా దీన్ని వాషరీగా మార్చి బొగ్గుని నాణ్యమైనటువంటి బొగ్గుని ఎక్స్పోర్ట్ చేస్తే మరింత లాభాలు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లనే ప్రైవేట్ సంస్థల వాషరీ చేసినటువంటి నాణ్యమైన బొగ్గుని తక్కువ రేటుకి అమ్మటం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బొగ్గు మన ప్రాంతంలో తయారవుతున్న బొగ్గుని కూడా మార్కెట్ కంటే కొంచెం తగ్గిస్తే సేల్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నాణ్యమైన బొగ్గుకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. బొగ్గును చిన్న ముక్కలుగా చేసి పరిమాణం వారీగా వేరు చేస్తారు. గ్రావిటీ సెపరేషన్ ద్వారా, ఫ్లోటేషన్ వంటి పద్ధతుల ద్వారా నీటిని ఉపయోగించి మలినాలను వేరు చేస్తారు. శుద్ధి చేసిన బొగ్గు నుంచి నీటిని తొలగించి ఎండబెట్టడం పూర్తి ప్రక్రియ. ఈ ప్రక్రియ విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ ప్లాంట్లు, పర్యావరణ పరిరక్షణకు, ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.